నమస్తే, వెల్కమ్ టు కాన్వి క్రియేషన్స్. హర్ని గారు, మామూలుగా ఇప్పుడు మనం పేపర్ మీద పెట్టాలి, రాయాలి, ఖచ్చితంగా రాస్తే పదే పదే రాస్తే కూడా మనం అనుకున్నది సాధిస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు పేపర్ మీద పెట్టాలంటున్నారు. ఇప్పుడు కలర్ పేపర్ల మీద పెడతాం, లేదా కలర్ పెన్నులతో రాస్తాం, లేకపోతే ఈ టైంకే రాస్తే ఇలా అవుతుంది, ఈ టైంకి రాస్తే ఇలాగే అవుతుంది, ఖచ్చితంగా అయ్యే టైం ఇది అని ఏదైనా ఉందంటారా? లేదా ఇదంతా ఏమీ లేదు, మనం టైం దొరికినప్పుడు వీలున్నప్పుడు కూర్చొని ప్రశాంతంగా మనం అనుకున్నది ఏదైతే ఉందో అది పేపర్ మీద పెడితే సరిపోతుంది అంటారా? ఇది కూడా ఇప్పుడు చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యే టైమే. కొంతమంది పొద్దున్న రాయమంటారు, కొంతమంది సాయంత్రం రాయమంటారు, కొంతమంది బ్రహ్మ ముహూర్తం అంటారు, కొంతమంది ఎల్లో కలర్ పేపర్ అంటారు, కొంతమంది వైట్ పెన్ అంటారు, కొంతమంది గ్రీన్ కలర్ పెన్ అంటారు, కలర్స్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం అక్కడ కనెక్ట్ అవటానికి సాధనాలే. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియా అప్డేట్ అయింది కాబట్టి ఒకటే చెప్పాలంటే సబ్జెక్ట్ ఒకటే జీవితం, కానీ దాంట్లో మనకి చాలా మందికి వేసి వర్కౌట్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ వస్తుంది. 5 వేళ్ళే ఒకేలాగా ఉన్నట్టుగా కొంతమంది డిఫరెంట్ వేలు సృజనాత్మకత పెరిగే కొద్దీ కూడా మనం ఎలా కనెక్ట్ అవటానికి పాజిటివ్ వేసి ఎత్తుక్కుంటూ ఉంటాం. ఆ పాజిటివ్ వేలో ఎవరైనా కొత్తగా ట్రై చేసినప్పుడు వాళ్ళకి వర్కౌట్ అయితే మనం తెలియకుండానే దానికి కనెక్ట్ అవుతాం. ఆ కనెక్ట్ అయినప్పుడు మనకు తెలియకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాం, ఎందుకు కనెక్ట్ అవుతున్నాం, ఎలా కనెక్ట్ అవ్వాలి అనే దానితో ఈ బ్రెయిన్కి సబ్కాన్షియస్ మైండ్కి యాక్టివేట్ అవుతాకి ఆ భగవంతుడిని మనకి పట్టుకోవడానికే ఇవన్నీ మార్గాలు. నేను అసలు స్టార్టింగ్లో చేసేటప్పుడు అసలు ఇవన్నీ నాకు తెలియదు. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఎవరైనా ఒక మాట చెప్పారు, ఏదైనా చెప్పారంటే అక్కడ వరకు ఆలోచించడం అలవాటు. అది ఆఫ్టర్ దట్ ఆలోచించను, వెనకకి ఆలోచించను. బట్ ఇది చెప్పారు, ఓకే, ఇప్పటి వరకు మన లైఫ్లో లేదు, ఇది చెప్పారంటే భగవంతుడు నాకు పంపించాడు, వాళ్ళ నోటి ద్వారా నాకు పంపించారు, ఇది నేను ఖచ్చితంగా చేస్తే నాకు జరిగి తీరుతుంది. ఈ ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఆ జరిగి తీరుతున్న దాంట్లోనే మనం పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వచ్చేస్తాయి. అది మనం ఏం చేస్తాం, డైలీ రాస్తూ ఉంటాం. ఇప్పుడు నేను స్టార్టింగ్లో రాసేటప్పుడు నేను ఈ కొన్ని టెక్నిక్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది నాకు కూర్చోబెట్టి ఇవన్నీ నేర్పించారు. అంటే నేను చేసే ప్రాసెస్లోనే మన బిజినెస్ చేసేటప్పుడు కొన్ని పాజిటివ్ మైండ్ సెట్, మన బ్రెయిన్కి శక్తి ఉంటుంది, ఆ బ్రెయిన్కి మనం కనెక్ట్ అవ్వాలి, మనకి ఎంతమంది కస్టమర్స్ కావాలి, ఎంతమంది పీపుల్ కావాలి, ఇవన్నీ రాయమని చెప్పారు. బట్ మాకు ఎప్పుడు ఎవరు కూడా కలర్ పెన్ రాయండి, ఇది రాయండి అని చెప్పలేదు. ఇప్పుడు దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారని, ఇదంతా ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అని చెప్పి మనకి అర్థమైంది. ఏ మాటతో మాట్లాడినా కూడా ఇదంతా యూనివర్సల్ కాన్సెప్ట్, అంతా లా ఆఫ్ అట్రాక్షన్ అదే, సెల్ఫ్ టాక్ అన్నదే, మనతో మనం మాట్లాడుకోవటం అన్నదే, భగవంతుడు అన్నదే, అంతా అదే. అప్పుడు నేను పెన్సిల్ దొరికితే పెన్సిల్తో రాసేదాన్ని, పేపర్ దొరికితే పేపర్ మీద రాసేదాన్ని, లేదు నేల ఏమీ లేకపోతే నేల మీద ఒక పుల్లతోటి రాసేదాన్ని. అంటే ఇదంతా ఏంటంటే మనం కనెక్ట్ అవ్వటం అనేది ఇంపార్టెంట్. మనం ఎంతసేపు పాజిటివ్ వేలో ఉండటానికి, మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి సాధనాలు. ఖాళీగా ఉన్నాం, ఏం పని లేదు, మీరు కంటిన్యూ రాయాలి. కాకపోతే మీరు అన్నది 100% వాస్తవం. ఒక డిసిప్లైన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్న, ఇప్పుడు మనకి సూర్యుడు ఒకే టైంలో వదిలేస్తాడు, మనకి అస్తమించేది ఒకే టైం. అది ఏదైనా కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది, మనకంతా ఎటు పడితే అటు అస్తమిస్తం అయిపోతుంది లైఫ్ అంతా కూడా. ఇక్కడ కూడా మనకు డిసిప్లైన్ లైఫ్. పొద్దున్న లేగాలి అంటే మనం 4 నుంచి 6 గంటల లోపు లేస్తాం, పలానా టైంకి స్కూల్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే నైట్ షిఫ్ట్లు రావడం వల్ల కొంతమందికి డే, కొంతమందికి నైట్ అయిపోయింది. సో ఈ దాంట్లో ఏమవుతుంది, ఎప్పుడు ఏ పని చేస్తాం, ఒక టైం టు టైం లేనప్పుడు మనకి ఎప్పుడు టైం ఇస్తాం, పర్టికులర్గా కూర్చోం. ఎప్పుడో దొరికితే కూర్చుంటాము అంటే ఆ దొరికేది ఎప్పుడు టైము, ఎప్పుడు కూర్చునేటప్పుడు. అందుకని మార్నింగ్ లేగంగానే ఒక పాజిటివ్ సీడ్ వేస్తే అఫర్మేషన్స్ అనేవి మనకు కరెక్ట్గా ఒక 11, మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో ఒక 11 టైమ్స్ కానీ, లేదా ఒక 15 టైమ్స్ కానీ, లేదా 1 టైమే మీరు మనసా వాచ శుద్ధిగా జరిగిపోయినట్టుగా మీరు రాయటం. ఎందుకు రాయాలంటే ఒక్కసారి రాసిన ఎప్పుడు ఆ హైయర్ వైబ్రేషన్ మీరు ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మీరు ఒకసారి రాసినా ఓకే, లేదంటే 11 టైమ్స్ రాసినప్పుడు అందులో 11 సార్లు రాసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మీరు కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అవ్వడం కోసం 11 టైము. అది ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ లేగంగానే ఫస్ట్ సీడ్ వేయండి. నైట్ పడుకునేటప్పుడు మీరు లాస్ట్ థాట్ కూడా అదే చేసుకుని వెళ్తే ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు అదే పని మీద ఉంటుంది. కొంతమందికి టైం కుదరదు, చెయ్యదు, పనులు అర్జెన్సీ ఉంటాయి. అప్పుడు మీరు పొద్దున్న లెగిస్తే మీకు ఇంట్లో పనులు అర్జెంట్ అన్నప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్లోనే, కొంతమంది పెందలకాడు లెగలేరు, 4 నుంచి బ్రహ్మముహూర్తంలో లెగలేరు, 3:30కి లెగలేరు, 4:30కి లెగలేరు. లేకపోతే ఒకవేళ 5ంటికి లేచినా కూడా ఇంట్లో ముందు పనులు అర్జెంట్ అయిపోవచ్చు. ఆ పనులు చేసుకోండి. మీరు
ఆ లేడీస్ అయితే లేడీస్, జెంట్స్ అయితే జెంట్స్, ఎవరైనా సరే మీకున్న అర్జెన్సీ పనులు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనసులో అనేసుకుని నాకు ఇది సంపాదించాను, మీకు ఏవైతే కోరికలు అవన్నీ అచీవ్ చేస్తున్నాను, జస్ట్ బెడ్ మీద 2 నిమిషాలు అనేసుకొని ముందు మీరు దిగేసి వెళ్ళిపోయి మీ పనులు మీరు చూసుకోండి. ఆ పంపించేసరికి మీకు పర్టికులర్ 9ంటికి పిల్లలు వెళ్ళిపోతారు కదా, స్కూల్ పిల్లలు వెళ్ళిపోతారు, మీరు అంతా ఫ్రీ అయిపోతారు. 9-9:30కి కూర్చోండి, స్నానం చేసి ఫ్రెష్గా కూర్చొని ఆ 9 to 9:30కి మీరు అనుకున్న కోరికలన్నీ రాసుకోండి. ఎప్పుడైనా సరే ఒక 10 కోరికల కంటే ఎక్కువ ఎవరు చెయ్యొద్దు. ఎప్పుడు మీరు ఒక లెవెల్కి వెళ్ళే వరకు కూడా ఎక్కువ కోరికలు పెట్టుకోవద్దు. మీకున్న కోరికల్లో చాలా ఇంపార్టెంట్ కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక 10 రాసుకోండి. స్టార్టింగ్లో చేసేవాళ్ళు అయితే 1-2 పెట్టుకోండి. ఆ ఒక కోరికను కంప్లీట్ అయ్యే వరకు దాని మీదే ఫోకస్ చేయండి. ఎప్పుడైతే హైకి వెళ్తారు, బాగా మీకు చాలా నమ్మకం వచ్చింది, బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అయింది, ఏదనుకున్నా ఈజీగా అయిపోతుంది, దాంట్లో ఎట్లా ఉన్నా కూడా మీరు సాధించగలుగుతున్నారు, అప్పుడు 10 కోరికల వరకు పెట్టుకోండి. ఆ 10 కోరికలు అయిపోయిన తర్వాత ఇంకొక 10 కోరికలు, అట్లా మీరు వచ్చేయన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇట్లా పెట్టుకొని చేస్తే ఏమవుతుందంటే మీరు ఆ 9:30 తర్వాత ఒక 1/2 అవర్ పెట్టుకోండి, లేదా ఒక 10 నిమిషాలు చేసుకోండి, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు రాయండి. ఎందుకంటే పనుల మీద ఉన్నప్పుడు మీకు దృష్టి ఎక్కడ ఉంటుంది, దాని మీద పనుల మీదే ఉంటుంది. ఇప్పుడు నైట్ అంతా పని చేసి వచ్చారు, అప్పుడు పొద్దున్నే రాయమన్నారు అనుకో, నిద్ర వస్తూ ఉంటుంది, మీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది, నిద్ర మీద ఉంటుంది. అందుకని మీరు చేసినప్పుడు రాయండి. ఇప్పుడు నేనైతే ఒక టైం పెట్టుకుని చేయలేదు, ఖాళీ టైం అంతా యూటిలైజ్ చేసుకున్నాను. అంటే మార్నింగ్ లేగంగానే బెడ్ మీద అనేసుకునేదాన్ని, ఇప్పుడు నైట్ పడుకునేది. నాకు ఎందుకంటే చాలా వర్క్స్ ఉండేవి, ఇటు ఇన్స్టిట్యూట్ అని, పిల్లలని, ఇల్లు, ఇటు ఉన్న వర్క్స్ అన్నీ ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే, బట్ మనకు చెయ్యాలన్నప్పుడు ముందు ఏది అర్జెన్సీ ఉందో ఆ పని చేసేసేదాన్ని. ఈ చేసిన గ్యాప్ ఉండేది కదా, ఆ గ్యాప్ మొత్తాన్ని నేను ఉపయోగించుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఒకసారి భయం వస్తుంది, ఇది జరుగుద్దా జరగదా, ఇది అవుతుందా లేదని భయం వచ్చేది. ఆ భయాలు వచ్చినప్పుడు, అనవసరమైన భయాలు, సరికాని ఆలోచనలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే దానికి థాట్ అనేది షిఫ్ట్ చేయటమే మంచి ఉపయోగము. అంటే నాకు భయం ఉంది, భయాన్ని మనం షిఫ్ట్ చేయాలి, ధైర్యం కింద మార్చుకోవాలి. నాకు ఇది అవుతుందో లేదో అని భయం ఉంది, ఆ అవుతుందో లేదో అన్నదానికి దాన్ని మార్చాలి. ఖచ్చితంగా అయి తీరుతుంది, ఐ కెన్ డూ, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా పొందగలుగుతాను, ఆ అర్హత నాకు ఉందని మనకు మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనకు మనం చెప్పుకుంటామో, మనకు మనం చేస్తామో, ఆటోమేటిక్గా దాన్ని మనం చాలా అచీవ్ చేస్తాము, దాన్ని చాలా కనెక్ట్ అవుతాము. ఆ చెప్పుకోవడానికి ఇప్పుడు మనకి అనుకుంటాం, బట్ ఏది యాక్సెప్ట్ చేయదు. బట్ నేను చెయ్యలేను అని మీకు ఒకసారి అనిపిస్తే, నేను చేయగలను 100 సార్లు రాయాలి. ఆ 100 సార్లు రాయటంలో మీకు ఏమవుతుంది, మీకు తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఆ పాజిటివ్ వైబ్లోకి వెళ్ళినప్పుడు ఈ సరికాని భయాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుంటాం. అప్పుడు తెలియకుండా చాలా పాజిటివ్ ఎనర్జీకి వెళ్తాం, హైయర్ ఎనర్జీకి వెళ్తాం. ఇక కలర్ విషయానికి వస్తే, ఇప్పుడు వెనకటి కాలంలో ఏమీ లేవు, అప్డేట్ లేవు కాబట్టి మనం పేపర్ మీద, నేను వైట్ పేపర్ మీద రాసిన, దేని మీద రాసిన నా సంకల్పాలన్నీ నెరవేరినాయి. దీని వెనకాలంతా ఏముంది, భగవంతుడికి కనెక్ట్ అవటం, ఆ యూనివర్స్కి కనెక్ట్ అవటం, అది ఖచ్చితంగా నాకు నెరవేరి తీరుతుంది, నాకు ఇస్తాడు, నాకు అర్హత ఉంది, ఆయన తప్ప ఎవరూ లేరు. వస్తాయి, చాలా థాట్స్ వస్తాయి, ఎందుకంటే బ్రెయిన్ ఊరుకుంటుందా, కోతి లాంటిది. ఎక్కడవుతుందిలే, నువ్వు అనుకోగానే అయిపోతుందా, చేయంగానే అయిపోతుందా, ఎవరైనా తీసుకొచ్చిస్తారా, నీ ముందు పెడతారా, పల్లెల్లోనే వచ్చేస్తాయి థాట్స్. అప్పుడు మన బ్రెయిన్కి నువ్వు పక్కకు జరుగు చెప్పాలి. అంతరాత్మలు వస్తాయి కదా మనకి, మూవీస్లో చూపించినప్పుడు ఇటు వచ్చి ఒకళ్ళు వాయిస్తారు, ఇటు వచ్చి ఒకళ్ళు వాయిస్తారు, నువ్వు వెళ్ళొద్దు, చెయ్యొద్దు అన్నట్టు. ఇక్కడ కూడా మన బ్రెయిన్కి చెప్పాలి. ఎవరు ఎక్కువ అందరికంటే యూనివర్సల్ పవర్ భగవంతుడు, గాడ్ ఎక్కువ. గాడ్ తెలుసుకుంటే ఎంతటి కర్మనైనా దూది పిందులాగా మనకు చెరిపేయగలుగుతాడు. ఆ చెరిపేయగలిగినప్పుడు ఎవరిని శరణార్థనాలి, భగవంతుడిని అనాలి. ఎలా ఉందో నా బతికింతే అనుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేదు. నా బతికి ఎలా ఉన్నా కూడా భగవంతుడు క్షణాల్లో మార్చగలడు, చలాల్లో చేయగలడు అన్నప్పుడు, నేను ఇప్పుడు జరిగిన మిరాకల్స్ అన్నింటిలో కూడా నాకు నా బ్రెయిన్ చాలాసార్లు చెప్పింది. ఏం చెప్పింది, ఇది వర్కౌట్ కాదు, ఇది అవ్వదు, ఇది చెయ్యదు అని ఉంటుంది. అప్పుడు ఒక క్షణం ఆగిన తర్వాత, ఓకే అవదు కదా, ఇది నిజమే, నాకు సాధ్యం కాని పనే కదా, నిజమే. కానీ ఇక్కడ హైయర్ పవర్ ఎవరిది, భగవంతుడిది. భగవంతుడు తెలుసుకుంటే ఈ గులేబా కావాలి కథలో కానీ, మన మూవీస్లో పాత మూవీస్ చాలా చూస్తాం, మంత్రతంత్రాల్లో ఏదైనా సరే ఆయన ఇట్లా తెలుసుకుంటే ఇట్లా భగవంతుడి ప్రత్యక్షం ఏదైనా ఇవ్వటం మనం చాలా చూసాం. మార్కండేయుడు పురాణంలో కానీ, భక్త ప్రహ్లాదుల్లో కానీ, వీళ్ళందరూ సతీ సావిత్రి కానీ, వీళ్ళందరూ మూవీస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. అంటే మనకి భగవంతుని డైరెక్ట్ చూడలేదు, మూవీస్ ద్వారానే కదా చూసింది. ఏదైనా కూడా దృశ్య రూపంలోనే మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి జరిగినాయి కదా. మరి అలాంటప్పుడు భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడు, ఈ ప్రపంచం మొత్తం భగవంతుడు నడిపిస్తుంటే, యూనివర్సల్ పవరే మిళితమై ఉంటే, ఆయనతో మనం కనెక్ట్ అయితే, మనకి ఎప్పుడు కావాలో ఆ నమ్మకము, అర్హత మనం సాధించుకుంటే క్షణాల్లో తీర్చి అవతలు పెట్టేస్తాడు కదా.
ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి మనం మారాలి, ఆ అర్హత మనం సంపాదించాలి. మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే ఆ ఎగ్జామ్కి మనం ఎలా రాసినా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని ఆ ఎగ్జామ్లో రాసి మనం వచ్చేసిన తర్వాత నేను పాస్ అవుతానన్న నమ్మకంతో మనం ఉండాలి. అలాగే భగవంతుడు తెలుసుకుంటే ఎంతటి కర్మనైనా ఏది కావాలన్నా క్షణాల్లో అమర్చగలడు. నేను భగవంతుడినే పట్టుకుంటా, ఇప్పుడు నాకు ఈ మార్గం తెలిసింది, నేను ఇది రాస్తూనే ఉంటా, నాకు ఇచ్చాడు ఆల్రెడీ. ఇందుట్లో ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూడటం అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అది ఈ రోజు వస్తుందో, రేపు వస్తుందో, ఎల్లుండి వస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఇంటికి ప్లాన్ గీసాము, అది మన మేస్త్రి కట్టేటప్పుడు 1 సంవత్సరం కడతాడు, 2 సంవత్సరాలు కడతాడు, లేదా 3 నెలల్లోనే కంప్లీట్ చేస్తాడు. అది మేస్త్రికి మన డబ్బులతోటి ఉన్న అండర్స్టాండింగ్ తోటి ఆ పని అనేది అయిపోతుంది. సో ఇక్కడ కూడా భగవంతుడికి నాకు నేను చేసిన పనిని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా నేను వదలకుండా చేస్తున్నానా లేదా, పట్టుకునే ఉన్నానా లేదా. అలా నేను పట్టుకున్నాను. ప్రతి దానికి కూడా నేను అనుకున్న ప్రతిదీ నాకు అందింది లైఫ్లో. ఇప్పటికీ అందుతుంది, ఇంకా ముందు ముందు కూడా అందుద్ది. ఎందుకంటే నేను చూశాను ఎన్నో మిరాకిల్స్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూశాను. అది చూశాను కాబట్టి ఇంత కంఠాపదంగా నేను చెప్పగలుగుతాను. మీరు అనుకున్నది ఆ భగవంతుడికి కనెక్ట్ అవ్వండి, చేస్తారు. ఈ పేపర్లు కూడా మీరు తెచ్చుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, భగవంతుని ఎలా అడగాలి అంటే అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. నాకు పలానా కోరిక ఉంది, భగవంతుడే తల్లి తండ్రి దైవం అన్నిటికంటే ఎక్కువ మనం ఆరాధిస్తున్నప్పుడు భగవంతుడు నాకు కావాల్సింది ఇస్తాడు, నేను అడగాలి, ఆయన తప్ప ఇంకెవరున్నారని అడుగుతాము. నమ్మాలి. నమ్మడం అంటే ఖచ్చితంగా భగవంతుడు నాకు ఇచ్చి తీరుతాడు, భగవంతుని శక్తి ముందు ఇదంతా కూడా ఏది లేదు, ఏది కావాలన్నా కూడా ఆయన క్షణాల్లో అమర్చగల శక్తి భగవంతుడికి ఉంది అని అనాలి. ఆయన ఇస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఆ ఇచ్చిన దాన్ని పొందినట్టు తేడా. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఆరెంజ్ కనుక ఫీల్ వదిలిస్తే ఎట్లా ఉండాలి, మనకు వెచ్చటి దుప్పటి కలుపుకుంటే మనం కప్పుకుంటే ఎంతటి ఆ వెచ్చదనం అనేది మనం ఫీల్ అవుతాం. అలా విధంగా మీ కోరిక నెరవేరితే ఎంత సంతోషంగా ఉండాలి ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయిన తర్వాత ఆ కొత్త డ్రెస్సులు, ఆ కొత్త ఫీలింగ్స్, ఆ ఎనర్జీ అంతా కూడా మీరు ప్రతిరోజు కూడా యాక్షన్ పార్ట్లో కూడా మీకు వచ్చిన అవకాశాలని, కొత్త చర్యల్ని మీరు తీసుకొని ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యాలి. ఆ యాక్షన్లో ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే అలాంటివే లైఫ్లో అట్రాక్ట్ చేస్తారు. అందుకు ఈ కలర్ పేపర్ని చూసుకోండి. మీ దగ్గర ఉన్నాయా ఓకే, లేదా ఓకే. కానీ ఇప్పుడు మీకు నిజంగా కొత్తగా తెచ్చుకోవాలి, ఇప్పుడు డబ్బులకు కొదవలేదు, చాలామంది ఏదైనా చేయగలుగుతున్నారు, అన్నీ ఆన్లైన్లో ఇంటికి వస్తున్నాయి. శుభాల్ని గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి. బట్ ఇక్కడ పెన్ను, ఇంకు, కలరు కాదు, మొత్తం మన బ్రెయిన్లోనే ఉంది. ఈ బ్రెయిన్ని నమ్మండి, మీలో సబ్కాన్షియస్ మైండ్, మీలో ఉన్న భగవంతుని నమ్మండి, మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ఎప్పుడైతే మీతో మరి కనెక్ట్ అవుతారో, చేస్తారో, మీరు ఇలా అనుకున్నా కూడా అయిపోతుంది. ఇలా అనుకున్నా, ఏది అనుకున్నా, ఏ పేపర్ మీద రాసినా, ఎక్కడ రాసినా జరిగిపోతుంది. బట్ ఇలా రాసుకోవడం వల్ల మీకు చాలా తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఓకే. సో మరి మీరు కూడా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హరిణి గారు 1-on-1 సెషన్స్ కూడా ఇస్తారు. పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా అవైలబుల్లో ఉంటారు. లేదు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ కావాలన్నా ఆన్లైన్లో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. సో మరి మీకు కూడా లైఫ్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, సైకాలజీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆన్సర్ ఇస్తారు. సో హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా, హరిణి గారితో మాట్లాడాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.